చిన్నీని పంపించాక నేను జాషు మలబెర్రీస్ కోసుకుంటున్నాం. ఆ గేమ్కి సిగ్నల్ అందక రుద్వేద్ బయటకు వచ్చాడు. మా కష్టం చూసి మలబెర్రీస్ కోసిచ్చాడు. లోపలికి వచ్చి అవి క్లీన్ చేసుకొని తిన్నాం. అలా అన్నం కూడా వండడం పూర్తయ్యే వరకు చక్కగా ఎవరి ఆటలో వాళ్ళు టైంపాస్ చేశాం. అన్ని వంటలు పూర్తయ్యేసరికి దగ్గరగా 3 అయింది. ఇంకా మళ్ళీ అంతా క్లీన్ చేసి చాప పరిచి అన్నీ నా పక్కన పెట్టుకున్నా వడ్డించడానికి సులువుగా. ఈసారి సిరి దివాకర్ల మధ్య నిజంగానే కాంపిటీషన్ మొదలైంది. సిరి మొదలు పెట్టిన దగ్గర నుంచే చూడు ఇప్పుడు కాంపిటీషన్లో నేనే విన్ అవుతా అని చిటిక వేసి మరీ చెప్పింది. అందరికీ వడ్డించాక దివాకర్ మళ్ళీ స్నాప్ స్టార్ట్ చేశాడు. అంటే నేను ఎంత బాగా తింటున్నానా అని మా అమ్మకి తెలియాలి కదా అన్నట్టు చెప్పాడు. నేను అనుకున్నది ఏంటంటే ఆ టైంలో జనరల్గా అన్ని పేరెంట్స్తో షేర్ చేసుకుంటాం కదా, అలా చూపించడానికేమో అనుకున్నాం. ఇంకా అలా అందరం తినడం మొదలుపెట్టాం. మళ్ళీ నేను ఆగాను, అందరూ తిన్నాక తిందాంలే అని. మళ్ళీ బలవంతం చేస్తే నేను వాళ్లతో తినడం మొదలుపెట్టక తప్పలేదు. అలా మొదట నిరంజన్ది పూర్తయింది. రుద్వేద్ చక్కగా పెరుగుతో తిని పూర్తి చేశాడు. నిరంజన్ ఫిష్ ఫ్రై పీస్ వేసుకోమంటే అస్సలు వేసుకోలేదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత అడిగినా కానీ తినలేదు. ఆ తర్వాత మావారు నేను కూడా ఫిష్ ఫ్రై పీస్తో మా భోజనం పూర్తి చేశాం. కానీ పక్కనే సిరి దివాకర్ల మధ్య పోటీ కొనసాగుతుంది. దాదాపు 4:30 వరకు జరిగిన ఆ పోటీలో ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.